అమ్మని ఎప్పుడైనా నీ ఫేవరెట్ ఏంటి అని అడిగారా? ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ ఫుడ్, అట్‌లీస్ట్ ఫేవరెట్ కలర్? ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు నాన్న అమ్మకిష్టమని కాజు కట్లీ ఒక 250 గ్రామ్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డేకి ఓన్లీ 3 పీసెస్ మాత్రమే మిగిలాయి. ఒక పీస్ నీకు, ఒక పీస్ నాన్నకి, ఒక పీస్ అమ్మకి. ఈ పీస్ నువ్వు తినేసావు, నాన్న పీస్ నాన్న తినేసాడు. కానీ మిగిలిన లాస్ట్ పీస్ అమ్మ కోసం తింటుందా? ఐ థింక్ యూ హావ్ ఫేస్డ్ దిస్ సిట్యుయేషన్ రైట్? పెళ్లవ్వక ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో పనులు. పెళ్లయినాక కూడా సేమ్. బట్ ఒక స్ట్రేంజర్‌తో. వాళ్ళ అమ్మ, నాన్న, ఇల్లు, వాకిలి అన్నీ సెకండరీగా పెట్టేసి మనల్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుంటుంది. ఎంత కల్మషం లేని ప్రేమ గదా! ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ ఐ గాట్ మై జాబ్ మా ఫ్యామిలీ అంతా ఒకేసారి కలిసి రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ తినేంత పాసిబిలిటీ ఉండేది గాదు. నాకు జాబ్ వచ్చాక అమ్మను ఒకరోజు రెస్టారెంట్‌కి తీసుకెళ్ళా. జాబ్ వచ్చినప్పుడేమో గాని ఆ రెస్టారెంట్‌లో అమ్మ ఫుడ్ తింటున్నప్పుడు తన కళ్ళలో చూసిన ఆనందం ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. అమ్మని ఆ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి తినిపించడం అమ్మ ఫేవరెట్ థింగో కాదో నాకు తెలీదు. బట్ తన లైఫ్‌లో అది మట్టికి ఒక ఫేవరెట్ మెమరీ‌గా ఉండిపోతుంది. రోజంతా ఏం గాదు. మేబీ వీక్లీ ఆర్ మంత్లీ ఆమెకిష్టమైన పని ఒక్కటి చేసి చూద్దాం. అండ్ ఆ హ్యాపీనెస్ చూడు ఎలా ఉంటుందా? చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తిని లావు అయిపోయి ఉంటాం. మరి ఏం తిరిగిద్దాం అనుకుంటున్నారు వెయిట్ తగ్గేకి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.